వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో ప్రోటీన్, ఫైబర్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదండి, ఈ పిండిని మనం ఫర్మెంట్ చేయడం వలన గట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో కొంచెం కూడా రైస్, రవ్వ ఏమీ యూస్ చేయలేదండి. బరువు తగ్గాలనుకున్నా లేదంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళైనా సరే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని ట్రై చేయొచ్చండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ ని చేసేద్దాము. బౌల్లోనే 1 కప్పు పెసరపప్పు వేసాక అరకప్పు మినపప్పుతో పాటు 1/2 టీ స్పూన్ మెంతులు, నచ్చితే 1 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం వేసుకోవచ్చండి. సగ్గుబియ్యం ఆప్షనల్ మాత్రమే అండి, నచ్చితే వేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసేసాక వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా క్లీన్ చేసేసుకొని పెసరపప్పు, మినపప్పు బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి 3-4 గంటలు నానపెట్టేసుకోవాలి. 3-4 గంటల తర్వాత పప్పు మొత్తం కూడా బాగా నానిపోయింది కదా, దీన్ని ఇంకోసారి వాటర్ వేసి నీట్ గా క్లీన్ చేసేసుకుని మిక్సీ జార్ లో కానీ లేదంటే గ్రైండర్ లో కానీ నానపెట్టిన పప్పు అంతా వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసేసి మెత్తగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిందంతా బౌల్లోకి వేసేసాక పప్పునంతా కూడా ఒకసారి చేతితో బాగా కలిపేసుకుందాము. ఇందులో ఎటువంటి రవ్వ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. పప్పు గ్రైండ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసాక దాని మీద మూత పెట్టి ఫర్మెంటేషన్ కి పక్కన పెట్టేసుకుందాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకుంటే ఉదయానికల్లా ఇలా పిండి మొత్తం కూడా బాగా ఫర్మెంట్ అయిపోతుంది. ఇలా ఫర్మెంట్ చేసిన ఫుడ్ తినడం వల్ల గట్ హెల్త్ కి చాలా మంచిదండి. మంచిగా ఏ ఫుడ్ తిన్నా సరే డైజెస్ట్ అవుతుంది. ఒకసారి పిండి మొత్తం కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసాక రుచికి సరిపడా సాల్ట్ తో పాటు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేసినా సరే ఇడ్లీలు సరిగా ఉడకవండి. ఈ బ్యాటర్ తోటి మనం ఇప్పుడు డైరెక్ట్ గా ఇడ్లీలు వేసేసుకోవచ్చు అండి. కానీ పెసరపప్పు ఇడ్లీని ఇలా డైరెక్ట్ గా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. ఇంట్లో అందరూ ఇష్టంగా తినటం కోసం పోపు ప్యాన్ లోని కొద్దిగా ఆయిల్ తో పాటు ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు వేసి వీటిని ఫ్రై చేసుకుని పెసరపిండి బ్యాటర్ లోకి వేసేసాక కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసుకుని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా రెడీ చేసేసాక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కొద్దిగా అప్లై చేసాక ఇడ్లీ ప్లేట్ లోకి కొద్ది బ్యాటర్ వేసేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్ ని బాయిల్ అవుతున్న వాటర్ లో పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 8 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి టూత్ పిన్ కానీ లేదంటే నైఫ్ కానీ యూస్ చేసుకోవచ్చండి. ఇలా ఉడికించిన ఇడ్లీని ఈ ఇడ్లీలు సాఫ్ట్ గా ఉంటాయండి, మరీ అంత హార్డ్ గా ఏమి ఉండవు. మనం చిన్నప్పటి నుండి ఇడ్లీలు రవ్వతోనే తింటున్నాం కాబట్టి ఇవి బాగుంటాయో లేవో అనుకుంటాం, కానీ ఈ వేడి పెసరపప్పు ఇడ్లీని ఇష్టమైన చట్నీతో తింటే అప్పటికప్పుడు తింటే బాగుంటాయి. ఇంకా ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లోపల కూడా బాగా ఉడికి మూంగ్ దాల్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం బౌల్లోని 2 కప్పుల జొన్నలు వేసుకోవాలి. జొన్నల్ని నీట్ గా వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టేసుకుందాము. ఈ లోపు వేరే బౌల్లోని అరకప్పు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసి వాటర్ వేసి దీన్ని కూడా నీట్ గా వాష్ చేసేసాక మినపప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలి. ఈ రెసిపీ కోసం జొన్నలు వేరేగా, మినపప్పు వేరేగా నానబెట్టుకోవాలండి. జొన్నలు నానటానికి చాలా టైం పడుతుంది. ఒక 6-8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఉదయాన్నే నానబెట్టేసుకుంటే సాయంత్రం కల్లా బాగా నానిపోతాయి. సాయంత్రం పిండి రుబ్బే ముందు వేరే బౌల్లోని అటుకులు వేసుకుని వాటర్ వేసి ఒకసారి వాష్ చేసాక అటుకులు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి. 7-8 గంటల తర్వాత జొన్నలతో పాటు మినపప్పు కూడా బాగా నానిపోయింది. జొన్నల్ని ఒకసారి నీట్ గా వాష్ చేసాక మిక్సీ జార్ లో కానీ లేదంటే గ్రైండర్ లో కానీ నానబెట్టిన జొన్నలు వేసాక కొద్దిగా వాటర్ వేసుకుని జొన్నల్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ ని టచ్ చేయగానే కొద్దిగా రవ్వలాగా అనిపించాలి. ఇలా జొన్నల్ని గ్రైండ్ చేసాక ఏదైనా స్టీల్ బాక్స్ లో కోర్స్ గా గ్రైండ్ చేసిన జొన్నలు వేసేసాక ఈ బాక్స్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు నీట్ గా వాష్ చేసిన మినపప్పు, అటుకుల్ని తీసుకొని ఈ 2 కలిపి మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని జొన్నలు గ్రైండ్ చేసి వేసిన బాక్స్ లోకి ఈ మినపప్పు పిండి కూడా వేసేసుకోవాలి. జొన్నలు, మినపప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఏ ఫుడ్ ని ఫర్మెంట్ చేయాలన్నా సరే కుదిరినంత వరకు స్టీల్ బాక్స్ ని యూస్ చేస్తే మంచిదండి. ప్లాస్టిక్ బాక్స్ లో అసలు యూస్ చేయకూడదు. ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్ లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన గట్ హెల్త్ కి చాలా హెల్ప్ చేస్తుంది. పిండి మొత్తం కూడా స్పూన్ తో కానీ లేదంటే చేతితో కానీ బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. నైట్ అంతా పక్కన పెట్టేస్తే మార్నింగ్ కల్లా పిండి మొత్తం కూడా బాగా ఫర్మెంట్ అయిపోతుంది. ఒకసారి ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్ ని మొత్తం కూడా కలిపేసి కొద్దిగా సాల్ట్ తో పాటు కావాలంటే వాటర్ వేసుకుని పిండి మొత్తం కూడా ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆయిల్ లేదంటే నెయ్యి అప్లై చేసిన ఇడ్లీ ప్లేట్ లో కొద్దిగా వేసేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్ ని ఆవిరికి ఒక 8 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే వేడివేడిగా జొన్న ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. ఈ బ్యాటర్ తోటి ఇలా జొన్న ఇడ్లీలే కాకుండా స్టవ్ మీద పెనం పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని కొద్దిగా వేసుకుంటూ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని చిన్నగా చాప్ చేసిన
చేసిన ఆనియన్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి స్ప్రింకిల్ చేసుకుని ఒక సైడ్ కొద్దిగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో సైడ్ ఒక 30 seconds to 1 minute అలా కుక్ చేసుకుంటే వేడి వేడిగా ఊతప్పం కూడా చేసుకోవచ్చండి. ఇలా మనం ఒకే బ్యాటర్ తో 2 రకాల బ్రేక్ఫాస్ట్ ని చేసుకోవచ్చు. జొన్నలతో ఇడ్లీతో పాటు ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. ఈ రెసిపీలో జొన్నల్ని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనం రవ్వ ఇడ్లీలు చేసుకున్నట్టే ఈ ఇడ్లీలు కూడా ఉంటాయండి. వేడి వేడిగా ఈ ఇడ్లీలే కాదండి, ఊతప్పం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్. ఇంకా థర్డ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం బౌల్లోని 2 కప్పుల ఫాక్స్టైల్ మిల్లెట్ వేసుకోవాలి. ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ నే కొర్రలు అని కూడా అంటారు. బౌల్లోనే కొర్రలతో పాటు 1/2 కప్పు మినపప్పు వేసుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసాక వాటర్ వేసుకుని 2-3 సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలండి. ఇలా మిల్లెట్స్ అంతా కూడా బాగా నీట్ గా వాష్ చేసాక కొర్రలంతా కూడా బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకుని వీటిని 6-8 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. ఉదయాన్నే నానబెడితే సాయంత్రం కల్లా కొర్రలంతా కూడా బాగా నానిపోయింది. ఇలా నానబెట్టిన వాటితో పాటు అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ జార్లో లేదంటే గ్రైండర్ లో కానీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఏదైనా బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని అంతా కూడా చేతితో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఉదయానికల్లా పిండి మొత్తం కూడా బాగా ఫర్మెంట్ అయిపోయింది. ఈ బ్యాటర్ లోనే కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ పిండి లాగా థిక్ గా ఉండాలి. ఈ బ్యాటర్ తోటి మనం ఇడ్లీలు కూడా చేసుకోవచ్చండి. ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ లేదంటే స్టీమర్ ప్లేట్ లోకి అరిటాకు లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసేసాక మనం గ్రైండ్ చేసిన బ్యాటర్ ని కొద్దిగా వేసుకుని ప్లేట్ అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసాక ఈ ప్లేట్ ని వాటర్ లో పెట్టి 8 నుండి 10 నిమిషాల వరకు ఆవిరికి ఉడికించుకుంటే కొర్రల తట్టె ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. ఈ తట్టె ఇడ్లీకి వెనకాల ఉన్న అరిటాకు తీసేసి ఈ ఇడ్లీ ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని ఇంట్లో ఏమైనా కారపొడులు ఉంటే అవి కూడా స్ప్రింకిల్ చేసుకుని వేడివేడిగా ఈ తట్టె ఇడ్లీని తింటే బాగుంటుంది. ఇలా రెడీ చేసిన కొర్రల బ్యాటర్ తోటి ఇడ్లీలు, తట్టె ఇడ్లీతో పాటు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకే బ్యాటర్ తోటి 3-4 రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఈ తట్టె ఇడ్లీలు లోపలి వరకు కూడా బాగా ఉడికాయి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఇంకా ఫోర్త్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం మెజరింగ్ స్పూన్ లేదంటే ఏదైనా చిన్న సైజ్ కప్ తోటి 1 కప్పు పెసలు వేసేసాక 1/2 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకులకి బదులుగా రైస్ కూడా వాడుకోవచ్చండి, కానీ ఈ రెసిపీ కోసం నేను అటుకుల్ని వాడుతున్నాను. 1/4 కప్ అంటే 1/2 కప్పు మినపప్పు వేసేసాక 1 లేదంటే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసేసాక 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఈ పెసలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక 4-5 గంటలు నానపెట్టుకోవాలి. పెసలు బాగా నానాయా లేదో చెక్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి నానబెట్టిన పప్పులతో పాటు 3-4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ మిరియాలతో పాటు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్ గా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ పిండిని గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే అవి అసలు ఇడ్లీ లాగా ఉడకవండి. కొద్దిగా గ్రైండ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ కొద్దిగా థిక్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఈ బ్యాటర్ తోటి నేను ఫర్మెంటేషన్ ఏం చేయట్లేదండి. ఒకవేళ ఫర్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం నైటే గ్రైండ్ చేసిందంతా కూడా పక్కన పెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సోడా వేసి మిక్స్ చేస్తున్నాను, ఇన్స్టెంట్ గా చేస్తున్నాను కాబట్టి. ఇలా బ్యాటర్ అంతా రెడీ చేసేసాక ఇడ్లీ ప్లేట్ లేదంటే ఇలా స్టీల్ బౌల్స్ తీసుకొని ఈ స్టీల్ బౌల్స్ కి కొద్దిగా నెయ్యి లేదంటే ఆయిల్ అప్లై చేశాక అందులో గ్రైండ్ చేసిన బ్యాటర్ కూడా వేసి వాటర్ లో ఆవిరికి 8 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి టూత్ పిన్ లేదంటే నైఫ్ ని యూస్ చేసుకోవచ్చండి. ఇలా పెసర ఇడ్లీలు అంతా ఉడికిపోయాక సైడ్ కి తీసేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత నైఫ్ తోటి కొద్దిగా కార్నర్స్ ని కట్ చేసుకుని బౌల్ ని వీడియోలో చూపించినట్టు టర్న్ చేసుకుని ఒకసారి గట్టిగా ట్యాప్ చేసుకుంటే బౌల్ నుండి పెసర ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి. ఈ పెసర ఇడ్లీని ఇలాగే తినేయొచ్చు, కానీ వీటికి ఇంకొంచెం స్పెషల్ టేస్ట్ యాడ్ చేయడం కోసం ఆవిరికి ఉడికించిన పెసర ఇడ్లీని వీడియోలో చూపించినట్టు హాఫ్ గా కట్ చేసేసుకోవాలి. చూసారా, లోపల కూడా బాగా ఉడికిపోయింది కదా. ఈ పెసర ఇడ్లీని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక కొద్దిగా నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకుని నచ్చితే కొద్దిగా కరివేపాకు కూడా వేసి హాఫ్ గా కట్ చేసిన పెసర ఇడ్లీని వీటి మీద పెట్టేసి రెండు వైపులా కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతకు పెనం మీద ఫ్రై చేసుకోవాలి. వీటి టేస్ట్ సేమ్ డోక్లా తింటున్నట్టే ఉంటుంది, కానీ వేడివేడిగా చట్నీతో కూడా బాగుంటాయి. అంతే అండి, చాలా సింపుల్ గా పెసర ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఈ పెసర ఇడ్లీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. అలా పెసర ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రోజు వీడియోలో నాకు తెలిసిన డిఫరెంట్ ఇడ్లీ బ్యాటర్ రెసిపీస్ ని షేర్ చేస్తానండి, అది కూడా కొంచెం కూడా రైస్ వాడకుండా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 4 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.